హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 5 మినిట్స్లో పాస్తా రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక బౌల్లో వాటర్ వేసుకొని మునిగేంత వరకు దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సాఫ్ట్గా కాకుండా మీడియంగా బాయిల్ అయ్యే వరకు తీసేయాలి. తర్వాత మనం హోల్స్ ఉన్న బౌల్లో ఈ పాస్తాని వేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయించుకోవాలి. తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, చిన్న బీన్స్. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం మిర్చి పౌడర్ వేసుకోవాలి. మనం స్పైసీగా కావాలితే వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. తర్వాత సాసెస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం సోయా సాస్ తీసుకుందాం. అది మనకి ఫ్లేవర్ నచ్చితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి, లేకపోతే 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత రెడ్ మయోనీస్ ఉంటుంది, అది స్పైసీగానే ఉంటుంది, ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. తర్వాత వైట్ మయోనీస్ ఉంటుంది కదా, అదొక స్వీట్నెస్ కోసం, స్వీట్ అనేది యాడ్ అవుతుంది. దానివల్ల ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. అది కూడా ఈ సాసెస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ పాస్తా, డ్రై అయిన పాస్తాని మనం ఇందులో యాడ్ చేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. పాస్తా అనేది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి. 5 మినిట్స్ ఉంచి తర్వాత ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకోవడమే.